నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని జరుగుతున్న నిత్య పూలు మాల కార్యక్రమం 49వ రోజుకి చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సూరారం ఆటో యూనియన్ నాయకులు రాజు కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ గట్టు అశోక్, కార్యనిర్వాహకుడు మంచింటి అంజన్న యాదవ్, మిగతా ప్రముఖులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆటో యూనియన్ నాయకుడు రాజు మాట్లాడుతూ అశోక్ కి అంజన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలారా, భావి భారత పౌరులారా, మీ అందరికీ ముందుగా జై భీమ్. ఈ కార్యక్రమం భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని జరుగుతున్నటువంటి నిత్య పూలమాల ఈ రోజుకి 49వ రోజుకి చేరుకున్నది. ఈ కార్యక్రమాన్ని మరి పెద్దలు గౌరవనీయులు దళిత సంఘ కార్యాచరణ కమిటీ చైర్మన్ గట్టు అశోక్ అన్న గారి చేతులకు అప్పచెప్తూ ఈరోజు 49వ రోజు నిత్య పూలమాల కార్యక్రమం సూరారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవనరావు మహనీయులకు నిత్య పూలమాల కార్యక్రమం చేపట్టి 49వ రోజు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి టీఆర్ఎస్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గుండరాజు గారికి, మరి అట్లాగే వెంకటరెడ్డి గారికి, మరి గారికి, పాండు గారికి, కుమార్ గారికి పేరు పేరున దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు భారత రాజ్యాంగ విలువలు తెలవాలని, ప్రాథమిక పౌరులకు మరి ఏ విధంగా ఉపయోగపడతాయి, ప్రతి పౌరుడు ఈ భారత రాజ్యాంగాన్ని వినియోగించుకోవాలంటే వాటి గురించి, భారత రాజ్యాంగం గురించి తెలవాలంటే పాఠ్యపుస్తకంలో భారత రాజ్యాంగాన్ని చేర్చాలని నినాదంతో 100 రోజుల కార్యక్రమం చేపట్టాం. ఈ రోజుకు 49 రోజులు గడిచినది. ఇంకా 51వ రోజు మరి గడిచేది ఉంది. కాబట్టి అందరికీ పేరు పేరున ఈ దళిత నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు అందరూ స్పందించి ఈ యొక్క మానవులకు ఇద్దరు సూర్యచంద్రులు, ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ₹150 received on PhonePe. వేయడం అందరికీ సంతోషకరమైనది. ఇది ఘనమైన దినము. మనం ఈరోజు 49 రోజులు మనం వేస్తున్నామంటే మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మంచిటి అంజనేయులు మరి అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసి ముందుకు కొనసాగాలని, ఈ 100 రోజుల కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ జై భీమ్, జై భీమ్. టీఆర్ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు గుండరాజు గారు 2 నిమిషాలు దీన్ని ఉద్దేశించి మాట్లాడాల్సి. ఈరోజు భారత రాజ్యాంగాన్ని పథకంలో ఎక్కించాలని చెప్పేసి 100 రోజుల పూలమాల కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషకరం. ఇప్పుడు 49వ రోజు మేము ఇచ్చేసి పూలమాల కార్యక్రమం రావడం మాకు కూడా చాలా ఆనందం. ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న అంజన గారికి, అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా రాయాలి, భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా జై భీమ్, జై భీమ్, జై భీమ్.